హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష నెలిగి. ఈ వీడియోలో అయితే జాపనీస్ గార్డెన్ చండీగఢ్లో ఒక మంచి ప్లేస్ అనమాట విజిట్ చేయడానికి, అది చూపిస్తున్నాను. అండ్ చండీగఢ్లో మైట్ బీ ఇది లాస్ట్ ప్లేస్ అవుతుండొచ్చు నేను ప్లేసెస్ టు విజిట్లో చూపించడం. దీని తర్వాత వీడియోలో ఒక లైఫ్ అప్డేట్ చూపిస్తాను, చూసేయండి. ఇది మాకు ఇంటి నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. చాలా పెద్ద గార్డెన్, అంటే పార్క్ లాగా ఉంటుంది అనమాట. పిల్లలకి ఆడుకోవడానికి అండ్ ఫోటోషూట్స్కి అన్నిటికీ చాలా యూజ్ అవుతుంది ఇదైతే. అండ్ ఫ్రీ ఎంట్రీ, 24/7 ఓపెనే ఉంటుంది, క్లోజ్ అయితే ఏం అవ్వదు. మేము మ్యాక్సిమం వాకింగ్ చేయడానికి ఇందులోనే వెళ్తాము. సో మా పాప అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఒక బాల్ తీసుకొని వచ్చి ఆడుతూ ఉంటుంది. ఓపెన్ జిమ్ అండ్ స్లైడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇలా వాకింగ్కి అండ్ మార్నింగ్ యోగా క్లాసెస్ కూడా అవుతాయి కొన్ని ఇక్కడ. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంతమంది వచ్చినా కూడా ఇలా రష్ లాగా లేదా ఫుల్ రష్ ఉంది అన్నట్టుగా ఏం అనిపించదు. చాలా పెద్ద స్పేస్ కాబట్టి ఎక్కడైనా మనకి కూర్చోడానికి కానీ వాక్ చేయడానికి స్పేస్ అయితే దొరుకుతుంది. ఫోటోషూట్స్, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్, కేక్ స్మాష్ ఇలాంటి ఫోటోషూట్స్ చాలా జరిగాయి అనమాట వాకింగ్కి వెళ్ళినప్పుడు చూసేదాన్ని. అండ్ ఇలా ఒక ఓవర్ బ్రిడ్జ్ అలా ఉంటుంది. అండ్ కింద ఇక్కడ వాటర్ ఫిల్ అవ్వడానికని పెట్టారు, అందులో క్రొకోడైల్స్ సిమెంట్తో చేసి పెట్టారు. కానీ మేమున్నప్పుడైతే ఎప్పుడు కూడా వాటర్ ఫిల్ అవ్వలేదన్నమాట. ఇందులో అంత వర్షం అయితే పడలేదు ఎప్పుడు కూడా. మొత్తం జాపనీస్ స్టైల్లో ఉంటుంది, హట్స్ కానీ అవన్నీ కూడా. అండ్ వాకింగ్ అయితే ఎంతమంది కనిపిస్తారు, చుట్టుపక్కల మొత్తం వాళ్ళు వస్తారు. అండ్ కొంతమంది విజిటర్స్ కూడా ఉంటారు. పిల్లలకి స్కూల్ పిక్నిక్స్కి కూడా తీసుకొస్తారనమాట అప్పుడప్పుడు. ఇక్కడ చాలా బాగా మెయింటైన్ కూడా చేస్తారు. మేబీ 1-2 రోజులు కొంచెం చెత్తగా అనిపిస్తుంది ఎప్పుడైనా, బట్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇదైతే నేను ఈవినింగ్ వాక్కి వెళ్ళినప్పుడు షూట్ చేశాను. అండ్ దీనికి మొత్తం 3 ఎంట్రీస్ అలా ఉంటాయన్నమాట. ఒకటే ఎంట్రీ ఉంటుంది అనేది కూడా ఏం లేదు. చాలా పెద్ద పార్క్. మనకి 31Bలో స్టార్ట్ అయ్యి 31Cలో ఎండ్ అవుతుంది. సో ఇలా చూడ్డానికి ఉంటుంది అనమాట. ఫొటోస్ కూడా క్లిక్ చేసుకోవచ్చు. మేమైతే రోజు వెళ్తాం కాబట్టి ఎప్పుడు అంత ఎక్కువ ఫొటోస్ అయితే క్లిక్ చేసుకోలేదు ఇక్కడ. ఇప్పుడు నేను చూపించే సైడ్ అంతా 31B కిందికి వస్తుంది అనమాట. సెక్టర్ 31B కిందికి మాకు ఇది దగ్గర అవుతుంది. మేము మ్యాక్సిమం ఇందులోకే వెళ్తాము. సీ సైడ్ కూడా ఇక్కడ నుంచి దారి ఉంటుంది, అంటే అండర్ పాస్ లాగా ఉంటుంది అనమాట రోడ్ కింది నుంచి. సో అక్కడ నుంచి మనం 31Cకి కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే లోపల ఎక్కువ ఇవి అమ్మడానికి ఏమీ ఉండవు, వాటర్ ఇట్లాంటివి కానీ లేదా టాయ్స్ కానీ పిల్లలు ఏడవడానికి అలాంటివి అయితే ఏముండవు. సో ఈజీగా మేనేజ్ చేయొచ్చు. సో వాటర్ బాటిల్ క్యారీ చేయడం బెస్ట్, ఎందుకంటే చాలా పెద్దది కాబట్టి దాహం కంపల్సరీ వేస్తుంది. అండ్ ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇది కూడా వాటర్ కోసం అని పెట్టారు, కానీ వాటర్ అయితే ఎప్పుడు ఫిల్ అవ్వలేదు. నేను చెప్పిన అండర్ పాస్ ఇది, అంటే ఇలా వెళ్ళి మనం నెక్స్ట్ సైడ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. 31Cకి వెళ్ళొచ్చు. మేము అదంతా కవర్ చేసేలోపు చీకటి అయిపోయిందనమాట. ఇలా మధ్యలో అంతా చెట్లు పెడతారు, అంటే సీజన్ వైజ్ చెట్లు ఖరాబ్ అవుతాయి ఇక్కడ వింటర్స్ అండ్ సమ్మర్స్లో. సో ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి, లేదా నార్మల్ ప్లాంట్స్ ఏవైనా పెట్టి పెడతారనమాట. సో ఇది 31C సైడ్. ఇటు వచ్చేసరికి ఏంటి అంటే డిఫరెంట్ ఫోటో థీమ్స్కి తగ్గట్టుగా ఉంటుంది కొంచెం, అంటే ఏదో వేరే రకంగా ఉంటుంది. అండ్ స్లైడ్స్ ఉంటాయన్నమాట. డైనోసార్ స్లైడ్ ఒకటి ఉంటుంది పెద్దది, అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే స్వింగ్స్ కూడా ఉంటాయి. మేము ఆ రోజు చీకటి అయిపోతుంది కాబట్టి ఇంకా వెళ్ళలేకపోయాం. అండ్ అంతకంటే దూరం మా పాప నడవలేదు కాబట్టి వెళ్ళలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.